ఓకే. అదేం లేదు. ఓకే. ఓకే. మీరు ఈ సినిమా రిలీజ్‌కి ముందు గూడా, ఈ సినిమా చాలా స్పెషలు, దయచేసి మీరు చూడాలి అందరూ అని చెప్పి మీరు ప్రత్యేకంగా ప్రమోట్ చేయడం జరిగింది. అంటే మీరు సాటిస్ఫాక్టరీగా ఉన్నారా? థియేటర్ రన్ విషయంలో గాని, ఈ ఆ! సినిమా ఓవరాల్‌గా ఆ! ఫైనల్‌గా? నాకైతే నమ్మకం ఉంది. కాకపోతే జనం దగ్గరికి తీసుకెళ్లడంలో ఆ పబ్లిసిటీ గాని, అయి గాని అందుకోలేకపోయాం. హ్మ్. ఎందుకంటే ఇప్పుడున్న దీంట్లో ఆ ఖర్చు గాని, ఆ ఇది గాని ఇప్పటికే సినిమాకి చాలా పెట్టారు. థియేటర్‌లకెళ్ళాలి. ఆయన శివగారైతే ప్రొడ్యూసర్ గారైతే ఎట్లైనా సరే జనం దగ్గరికి తీసుకెళ్ళాలి ఇది అనే దీంతోనే ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి ఇయన్నీ గూడా. అనేది అనుకున్నాం. ఆ ఉద్దేశంతోనే నేను అన్నిటికి తెగించి నా నంబర్ కూడా ఇచ్చా. ఫోన్ నంబర్. సినిమా బాగాలేకపోతే ఫోన్ చేసి తిట్టండి అన్న. వీళ్ళందరూ కలిసి దాని ముందు మాట్లాడింది, వెనక మాట్లాడింది తీసేసి తిట్టండి నా నంబరు, తిట్టండి నంబరు. ఏమని అర్థం ఉందో ఇది? ఏంది 5 గంటల దగ్గర నుంచి రేచి 2 గంటలు నాకు సావ దొబ్బుతుంటే ఏం చెప్పాలి ఇక? ఆ దెబ్బతో నంబర్ మూసేయాల్సి వచ్చింది. సరే సినిమా చూశాడంటే ఈ ఫోన్ చేసిన వాళ్ళందరూ కనుక సినిమా చూస్తే ఈ స్పాట్కి డబ్బులు వచ్చాయి, ఇంకో సినిమా స్టార్ట్ చేసేవాళ్ళు. ఆడే 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 హలో ఏడే మీరేనా ఏడే ఎవరు? అరే అబ్బాయి సినిమా చూసామంటే ఏ సినిమా అండి? ఇంకోడు నేను కూడా సినిమాలో రావాలని ఉందండి, ఏమన్నా చేస్తారా నాకు? ఒరే బాబు నేను నంబర్ ఇచ్చింది ఇందుకు కాదురా నాయన, సినిమా చూసి చేయరా స్వామి, నీకు దండం పెడతానంటే ఏ సినిమా అండి? మ్యూజిక్ షాప్. ఓ మ్యూజిక్ షాప్ మూర్తి చూస్తానండి. అది అంటే మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా సంబంధించి ప్రమోషన్లో నేను మాట్లాడిన మాటలు ఏంది? సినిమా చూసి బాగా లేకపోతే ఫోన్ చేసి తిట్టండి అన్న. వాళ్ళేం పెట్టారు? తిట్టండి నంబరు, నన్ను తిట్టండి నంబరు, నన్ను తిట్టండి నంబరు. ఏమన్నా అర్థం ఉందా అంత? ఏది మూసేసుకున్నా ఏం చేస్తా? భరించలేక ఎంత అరే చెప్పే లోపల ఇంకోటి వచ్చేస్తండే. వద్దులే నీకు దండం పెడతాయ్యా. అంటే ఇందాక అన్నారండి, గేమ్ చేంజర్ గురించి అడిగినప్పుడు ఉంటుందో ఊడుద్దో తెలీదు అని. అంటే సినిమాల అవకాశాల విషయంలో జేబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ తగ్గిందనిపిస్తుందా ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మీకు అవకాశాల పరంగా కూడా? నేను కొన్ని సినిమాలు మాత్రం సాటిస్ఫై అవుతున్నానండి. చెప్పేది ఏముంది? ఇప్పుడు రంగస్థలం, పుష్ప, ఒక నన్ను మెయిన్ విలన్గా ఇంట్రడ్యూస్ అయిన గురువు గారు పూరి గారి జ్యోతిలక్ష్మి. ఆ తర్వాత చేయగలుగుతున్నాడు, అమ్మ చెయ్యాలా ఇదిరా అని కసి తీసుకొచ్చినాడు వివేకాత్రేయ. రేపు రాబోయే సరిపోదా శనివారంలో ఒక మంచి క్యారెక్టర్. నన్ను యూటిలైజ్ చేసుకో అంటే నన్ను అజయ్ ఘోష్లో ఇట్లా చూపించవచ్చు, ఇతను చేత చేయించవచ్చు అనుకునే వాళ్ళు కొద్దిమందిని మాత్రం కనపడుతున్నారండి. నేను వాళ్ళని తప్పట్టడం కాదు కానీ మరి ఆలోచన మరి ఏందో నాకైతే తెలియదు. నేనైతే చేయడానికి రెడీగా ఉన్నానండి. ఏంది నాకు అవకాశాలు రావాలని కోరుకుంటున్నా, నన్ను నేను ఇంకా నిరూపించుకోవడానికి, పొద్దున పెట్టుకోవడానికి.